ఉండని ఏం కాదు ఆఫీసర్. సో జస్ట్ ఒక గ్లాన్స్ చూడండి, కుబేరా సినిమా ట్రైలర్ ఇది. సో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. ఆయన మొదటిసారిగా ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయడం ఒకసారి చూడండి. లుక్ మీకోసం చిన్న లుక్. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. సో ఈ సినిమా థీమ్ ఏంటంటే డబ్బు చుట్టూ తిరుగుతుంది మొత్తం. అంటే ఈ ట్రైలర్లో ప్రకారం ఏంటంటే డబ్బు పవర్ అనేదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, నీతి నిజాయితీలు కాదు అని నాగార్జున గారు చెప్పడం విన్నాము. సో దీని ప్రకారం ఈ ట్రైలర్ చూస్తే అర్థమైన కథ ఏంటి అంటే, ఒక భిక్షగాన్ని కోటీశ్వరుని చేసే ప్రయత్నం ఆయన చేయడం, అతను నాగార్జున నుంచి తప్పించుకోవడం. అంటే బహుశా కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాగార్జున కనిపిస్తున్నట్టున్నారు. భిక్షగాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా చేశాడు. వాళ్ళ మీద చేయడానికి వీల్లేదు. ధనుష్ చూడండి ఎలా ఉన్నాడో. ఇంకా రష్మిక కూడా డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తారు. అసలు చూస్తుంటే మీరే ఆశ్చర్యపోతారు. చచ్చిపోవద్దు మేడం, బతుకేం చేయాలి? బతుకోసమే బతుకు. దేవాన్ని చూసావా? చెప్పు. సో నాగార్జున చెర నుంచి తను తప్పించుకోవడం ధనుష్, మరి చివరికి ఏం జరుగుతుంది అనేది ఇంకా ఈ సినిమా. సో చూశారు కదా కుబేరా. అలాగే కుబేరా ఇలా ఉంటే ఈ నెల 20 తారీఖు శుక్రవారం నాడు రిలీజ్ కాబోతుంది సినిమా. చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఇప్పటికే. ఇండస్ట్రీ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది, ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది అని. అట్లాగే ఇంకొక విశేషం, నిన్న ప్రభాస్ రాజాసాబ్ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఒకసారి దాన్ని కూడా గ్లాన్స్ చూడండి. మరి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి మీరు చూడండి, నాకైతే ఒక వేరే ఫీలింగ్ ఉంది, చెప్తాను మీకు. ఒకప్పటి రాజు ఇప్పుడు మళ్ళీ బహుశా జన్మెత్తినట్టున్నాడు. సో హిట్లు ఈ లుక్ ఫ్యాన్స్కి పిచ్చ క్రేజ్ కనబడుతుంది ప్రభాస్కి. ప్రభాస్ లుక్ చాలా డైనమిక్గా ఉంది. ప్రభాస్ లుక్ అయితే కథ కూడా, అంటే నా పర్సనల్ అభిప్రాయం, అంటే ఫ్యాన్స్ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. నా పర్సనల్ అభిప్రాయం అయితే ఒక 10 సినిమాలు కలిపి ఈ సినిమా వండారు అనే ఫీలింగ్లో ఉన్నా నేను. సో యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి వీలైతే. సో బాగుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా.